అందరికీ జై భీమ్. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. మబ్బులిడిపోయే మంత్రివర్గం అసలు మామూలుగా లేదండి. శాఖలు ఎవరెవరికి ఏ శాఖలు అనేది జస్ట్ ఇప్పుడే విడుదలవ్వడం జరిగింది. దానిలో ముఖ్యంగా ఫైర్ బ్రాండ్ దళిత మహిళ తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత గారికి హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీలో ఒక దళిత మహిళ హోమ్ మినిస్టర్ స్థాయికి వెళ్ళడం నాది మొట్టమొదటిసారి అనుకుంటా. తెలుగుదేశం పార్టీలో పార్టీని నమ్ముకున్న వాళ్ళకి, పార్టీకి అనుకూలంగా ఉన్న వ్యక్తుల్ని, లేకపోతే పార్టీ కార్యకర్తల్ని ఎంత గొప్పగా గౌరవిస్తారంటానికి చాలా నిదర్శనాలు ఉన్నాయి. అందులో మరొక నిదర్శనం ఈ రోజున వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా బాధ్యతలు అసలు అద్భుతమైన అవకాశం కల్పించారని చెప్తున్నాను నేను. ఎందుకంటే వంగలపూడి అనిత గారికి ఇక్కడ జరిగిన ప్రతి దాడి మీద అవగాహన ఉంది. ఆవిడికి ప్రతి విషయంలోనూ ఆవిడ పోరాడారు స్వచ్ఛందంగా, అది ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన ప్రతి దాడి మీద ఆవిడ గళం విప్పారు, ఆవిడ పోరాటం చేశారు. అలాంటి వ్యక్తికి, అలాంటి ఫైర్ బ్రాండ్కి ఈ రోజున హోంమంత్రిత్వ శాఖ ఇవ్వడం అనేది అసలు నిజానికైతే నేను ఆకాంక్షించాను, నేను ఆశపడలేదు. కానీ నేను ఇలా జరిగితే బాగుంటుందేమో అనే ఆశ అయితే నేను ఒక రోజు ముందే వ్యక్తం చేయడం జరిగింది. ఏపీ హోంమంత్రిగా వంగలపూడి అనిత గారి ప్రమాణ స్వీకారం పూర్తి చేశాక ఆవిడ ఏం చేశారో చూడండి అని థంబ్నెయిల్ కూడా మా వాళ్ళు రిలీజ్ చేయడం జరిగింది. ఇది 1 డే బ్యాక్ 23,000 మంది చూశారు. అయితే ఆకాంక్ష అయితే ఉంది, కానీ అది జరుగుతుందా అనే అనుమానం కూడా ఉంది మాకు అప్పట్లో, నిన్న మొన్నట్లో. కానీ ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఇంత గొప్ప అవకాశం, నిజంగా ఇదంతా ఒక ఎత్తు అయితే పాపం రోజా గారి పరిస్థితి తలుచుకుంటే చాలా బాధ అయిపోతుందండి నాకు. ఎందుకంటే ఆవిడ అనిత గారిని పర్సనల్గా టార్గెట్ చేసి చాలా దారుణమైన విమర్శలు చేసింది, రకరకాలుగా ఆవిడ వేధించింది. ఇప్పుడు హోంమంత్రి స్థాయిలో ఆవిడ ప్రత్యర్థి ఎవరైతే ఉన్నారో ఆ వంగలపూడి అనిత గారు హోంమంత్రి స్థాయిలో కూర్చోవటం నిజంగా రోజా గారికి కంటి మీద కునుకు దూరం చేస్తుంది, ఎసిడిటీని పెంచేస్తుంది. ఈనో ప్యాకెట్ల వాడకం కూడా భారీగా పెరుగుతుందని అందరూ అంటే ఇండస్ట్రీలో టాక్ ఉందండి. ఈ రోజున రోజా గారి పరిస్థితి తలుచుకుంటూ ఉంటే చాలా బాధ అయిపోతుంది. అయితే వంగలపూడి అనిత గారిని ఇందు మూలంగా మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో కూడా పెట్టారు, దళితుల మీద జరిగిన ప్రతి దాడి వెనక ఉన్న సూత్రధారి ఎవడైతే ఉన్నాడో, ఆ క్రిమినల్ ఎవడైతే ఉన్నాడో వాళ్ళందరి మీద ఒక ట్రిబ్యునల్ వేసి వాళ్ళందరినీ శిక్షింతాను అని ఆయన మహానాడులో మాటిచ్చారు, హామీ ఇచ్చారు. ఆ తర్వాత మేనిఫెస్టోలు కూడా పెట్టారు. పెద్ద ఆయన మహానాడు మీటింగ్ జరిగినప్పుడు నాకు మాట్లాడే అవకాశం వచ్చినప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారిని అదే కోరాను, దయచేసి మా మీద దాడులు చేసి మమ్మల్ని చంపి మాకు శిరోమండనాలు చేసిన వాళ్ళు యథేచ్ఛగా బయట తిరుగుతున్నారు సార్, వాళ్ళందరినీ కూడా శిక్షించండి మన గవర్నమెంట్ వచ్చాక. నేను అక్కడ మాట్లాడిన మాటకి వెంటనే ఆయన మైక్ అందుకుని ఎస్ ఖచ్చితంగా దీని మీద ట్రిబ్యునల్ వేస్తానని అక్కడ హామీ ఇచ్చారు. అక్కడ హామీ ఇచ్చి ఆయన మర్చిపోకుండా మళ్ళీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు. మేనిఫెస్టోలో పెట్టి దాన్ని అలా వదిలేయకుండా ఆ బాధ్యతలు ఈ రోజున ఒక దళిత మహిళ చేతిలో పెట్టారు. కాబట్టి అంతేగారు వాళ్ళందరి మీద కూడా మీరు యాక్షన్ తీసుకోవాల్సిందిగా, చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా మహాసేన మీడియా నుంచి మిమ్మల్ని కూడా హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు చాలా ప్రేమగా మమ్మల్ని తమ్ము అని పిలుస్తారు. అలాంటి మీరు ఈ రోజున హోంమంత్రిగా మిమ్మల్ని చూడడం చాలా గర్వంగా ఉంది మా అందరికి కూడా. ఖచ్చితంగా మీకు తోడుగా మీ తమ్ముళ్ళుగా ఎప్పుడు మేము వెనుకుంటామని తెలియజేస్తున్నామండి.